Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 February 27. Today current affairs headlines. ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి అండ్ స్కూల్ ఇస్తుంది ఎడ్జిటి వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. గత ప్రశ్న పత్రాల ఆధారంగా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ దాని బ్యాక్గ్రౌండ్ చెప్పడం జరుగుతుంది. ప్రీవియస్ ఎలా అడిగాడు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా వచ్చాయి, అవే టాపిక్స్ మీకు పేపర్లో తీసుకొని దాని బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాం. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరి డిఎస్సిలో గ్యారెంటీగా విజయం సాధించాలంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ వన్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025 దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుగుతుంది, ఆల్రెడీ జరిగిపోయింది సమ్మిట్, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని థీమ్ ఏంటని చూద్దాం. నెక్స్ట్ వన్, యుఎన్ఓలో ఉక్రెయిన్ తీర్మానాన్ని వ్యతిరేకించిన అమెరికా. ఐక్యరాజ్య సమితి అంటాం, ఐక్యరాజ్య సమితి మీన్స్ యుఎన్ఓ. మరి యుఎన్ఓలో ఉక్రెయిన్ యొక్క తీర్మానాన్ని ఇటీవల కాలంలో ఎవరు వ్యతిరేకించారు అంటే అమెరికా. నెక్స్ట్ వన్, హార్ట్ ల్యాంప్ అనేది ఒక బుక్ వార్తలో ఉంది, హార్ట్ ల్యాంప్. నెక్స్ట్ వన్, వీర్ సావర్కర్ పుణ్యతిథి. వీర్ సావర్కర్ అంటే వినాయక దామోదర సావర్కర్, మీకు ఐడియా ఉంటుంది. సిపాయిల తిరుగుబాటుని ప్రథమ స్వతంత్ర సంగ్రహంగా చెప్పింది. సిపాయిల తిరుగుబాటుని ప్రథమ స్వతంత్ర సంగ్రహంగా చెప్పిన వ్యక్తి ఎవరంటే విడి సావర్కర్, ఆయన వీర్ సావర్కర్. నెక్స్ట్ వన్, పెట్రోల్లో కలిపే ఇథనాల్ 20%. అంటే ఇథనాల్ 20% అనేది ఏ ఇయర్ నాటికి మనం రీచ్ అవ్వబోతున్నాం, ఇవి మనకున్న హెడ్లైన్స్. ఫస్ట్ వన్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025. మరి ఏ దేశంలో జరుగుతుంది అంటే ఆల్రెడీ జరిగిపోయిందని చెప్పాలి. అంటే మన ఇండియాలో జరిగింది నాన్న. ఈసారి జరిగిన ఎడిషన్ 8వ ఎడిషన్, గుర్తుపెట్టుకోవాలి, 8వ ఎడిషన్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025 8th ఎడిషన్ జరిగింది నాన్న. ఫిబ్రవరి 24 నుండి 25 వరకు. ఎక్కడంటే భోపాల్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం, గుర్తు రావాలి. దీని థీమ్ అమ్మ ఇండియా యాజ్ ఏ టాప్ ఏరోస్పేస్ సప్లై చైన్. ముఖ్య ఉద్దేశం ఏంటి, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశము చూడాలి. సాంకేతిక మౌలిక సదుపాయాలు వంటి రంగాలలో వాళ్ళు పెట్టుబడులు పెట్టేలా పెట్టుబడిదారులను ప్రోత్సహించడం మరియు విదేశీ పెట్టుబడులు ఆకర్షించడము. ముఖ్య ఉద్దేశం ఏంటి, సాంకేతిక మౌలిక సదుపాయాల వంటి రంగాల పెట్టుబడి పెట్టేలా చేయడము మరి విదేశీ పెట్టుబడులు ఆకర్షించడము. అయితే భారతదేశానికి విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్న దేశం ఏ దేశం నుండి భారతదేశానికి విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి, మారిషస్ దేశం నుంచి విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి. సెకండ్ వన్, సింగపూర్ నాన్న, సింగపూర్. మరి భారతదేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి అంటే మహారాష్ట్రకు వస్తున్నాయి, మహారాష్ట్రానికి వస్తున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈసారి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది, భోపాల్లో జరిగింది. భోపాల్ అంటే మధ్యప్రదేశ్. మరి ప్రజెంట్ మధ్యప్రదేశ్ యొక్క సీఎం ఎవరు నాన్న, గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. నెక్స్ట్, మధ్యప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎవరంటే మంగుభాయ్ సి పటేల్. మధ్యప్రదేశ్లో ఉన్న జాతీయ పార్కులు ముఖ్యమైనవి. భారతదేశంలో జాతీయ పార్కులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి, మధ్యప్రదేశ్. ఆ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్కుల గురించి చూసుకుంటే కన్హా నేషనల్ పార్క్ అండ్ పన్నా నేషనల్ పార్క్ అండ్ కూనో నేషనల్ పార్క్. నేషనల్ పార్క్ని ఏమంటాం, తెలుగులో జాతీయ పార్కులు అంటాం. ఓకే, కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, పన్నా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. మరి కూనో నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అంటే నాన్న, మరి చీతాలకు ఫేమస్. ప్రస్తుతం ఇండియాలో ఈ రోజు నాటికి 26 చీతాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో చీతాలు ఎక్కువ ఉన్న దేశం నమీబియా. భారతదేశానికి 2022 సెప్టెంబర్ 17వ తారీఖున తొలిసారిగా చీతాలను తీసుకొచ్చారు. ఎన్ని చీతాలు తీసుకొచ్చారు, 8 చీతాలు తీసుకొచ్చారు. ఒక 8 చీతాలు తీసుకొచ్చారు. ఏ నేషనల్ పార్క్ తీసుకొచ్చారంటే కూనో నేషనల్ పార్క్ తీసుకొచ్చారు అని గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్ అంటే గుర్తు రావాల్సింది భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984 డిసెంబర్ 2వ తారీఖున జరిగింది.
డిసెంబర్ 2వ తారీఖున జరిగింది. అంటే యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఫెయిల్ అయింది అక్కడ. అంటే యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ గుర్తుపెట్టు, మా యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో ఒక గ్యాస్ లీకేజ్ అయింది. ఎంఐసి అంటే మెథైల్ ఐసోసైనైడ్. భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది 1984 డిసెంబర్ 2. ఆ డిసెంబర్ 2 అంటే గుర్తు రావాల్సింది ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం. ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం అని గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 2 మరొక ఇంపార్టెన్స్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. డిసెంబర్ 3వ తారీఖున ఏం జరుపుకున్న ప్రతి సంవత్సరం ప్రపంచ వికలాంగుల దినోత్సవం. డిసెంబర్ 4వ తారీఖున ఇండియన్ నేవీ డే. డిసెంబర్ 5వ తారీఖున వరల్డ్ సాయిల్ డే. ప్రపంచ నేల దినోత్సవం డిసెంబర్ 5వ తారీఖున జరుపుకుంటాం. డిసెంబర్ 2వ తారీఖు అంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ గుర్తు రావాలి. డిసెంబర్ 2 ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం గుర్తు రావాలి. డిసెంబర్ 3 అంటే ప్రపంచ వికలాంగుల దినోత్సవం గుర్తు రావాలి. డిసెంబర్ 4 అంటే ఇండియన్ నేవీ డే గుర్తు రావాలి. డిసెంబర్ 5 అంటే వరల్డ్ సాయిల్ డే గుర్తు రావాలి. భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగి మనకి 40 ఇయర్స్ అవుతుంది. ఈ 40 ఇయర్స్ అయిన సందర్భంగా భోపాల్ గ్యాస్లో చాలా వ్యర్థ పదార్థాలు అనేవి బయటకు వచ్చే దానివల్ల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అక్కడ ఉన్న వ్యర్థ పదార్థాలను పూర్తిగా తొలగించడానికి ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. భోపాల్ గ్యాస్లో లీకేజ్ అయిన వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, దీనిన్న భోపాల్కి 250 కిలోమీటర్ల దూరంలో భోపాల్కి 250 కిలోమీటర్ల దూరంలో తారు జిల్లా పితాంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి తరలించారు. భోపాల్ గ్యాస్లో లీకేజ్ అయిన వ్యర్థాలను ఎక్కడికి తరలించారు అంటే భోపాల్కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తారు జిల్లాలో పితాంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి తరలించారు. అంటే చుట్టూ ఉన్న ప్రజలకి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా. ఆ భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది 1984 డిసెంబర్ 2 అని గుర్తుపెట్టుకోవాలి. భోపాల్ గ్యాస్ అంటే గుర్తు రావాల్సిన మధ్యప్రదేశ్ ప్రజెంట్ సీఎం మోహన్ యాదవ్. మధ్యప్రదేశ్ ప్రజెంట్ గవర్నర్ మంగూభాయ్ సి పటేల్. భారతదేశంలో ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. భారతదేశంలో జాతీయ పార్కులు ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. భారతదేశంలో టైగర్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రము మధ్యప్రదేశ్. మరి ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఎప్పుడు జరుపుకున్న ప్రతి సంవత్సరం జూలై 29 నాన్న. నెక్స్ట్ ప్రాజెక్టు టైగర్ 1973 ఏప్రిల్ 1వ తారీఖున వచ్చింది. సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవుతూ ఉండాలంటే లింక్ చేసుకోవాలి. ఏదో ఈరోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ కాదన్న, గతంలో ఉన్నవి దాని బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ అవుతూ ఉంటే మనం గ్యారెంటీగా విజేతలు అవుతూ ఉంటాం. ఒక టాపిక్ ఎవరైనా చెప్తారు, అది కాదు, దాని చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ మనకు కావాలి. డిఎస్సి చదివేవాడు తెలుస్తుంది ఉద్దేశం ఏంటనేది. ఎన్ని పుస్తకాలు చదవాలని కాదన్న, ఎన్ని పుస్తకాలు చదవాలనే కాదు, ఎంత మ్యాటర్ మనకు ప్లస్ అయింది అది చూస్తూ ఉండాలి. లేటెస్ట్గా జరిగిన సమ్మిట్స్ ఏమైనా ఉన్నాయా? ఒక సమ్మిట్ వార్తల్లోకి వచ్చింది, గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025. అలాగే ఇండియాలో పాస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇండియాలో జరిగింది. ఇండియాలో ప్రధానంగా ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ. పాస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ నవంబర్ 5-6 తేదీలో జరిగింది న్యూఢిల్లీ. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి గారు అటెండ్ అయ్యారు. పాస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ యుఎన్ఓలో ఉక్రెయిన్ తీర్మానాన్ని వ్యతిరేకించిన అమెరికా. మనకి 2022 ఫిబ్రవరి 24వ తారీఖున రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం స్టార్ట్ అయింది. ఈ సమయంలో ఉక్రెయిన్కి చాలా దేశాలు సపోర్ట్ చేస్తూ ఉండేవి అండ్ అమెరికా కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ చేసింది రష్యాని వ్యతిరేకించేటప్పట్లో. కానీ లేటెస్ట్గా యుఎన్ఓలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. యుఎన్ఓ సాధారణ సభలో, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటాం. యుఎన్ఓ ప్రధానంగా మొత్తం 6: సాధారణ సభ, భద్రతా మండలి, ధర్మకర్త మండలి, సాంఘిక ఆర్థిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయము. మరి సాధారణ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు సాధారణ సభ ఆమోదించింది. ఎందుకు అంటే ఇక్కడ ఈ తీర్మానం ప్రవేశపెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉక్రెయిన్ ఏం చెప్పిందంటే రష్యా అనేది మా దేశం పైన దాడి చేయకుండా యుద్ధాన్ని శాంతియుతంగా చేయండి అని చెప్తే మరి యుఎన్ఓలో సాధారణ సభ ఆమోదించింది.
ఆమోదించిన తర్వాత ఏం చేసిందంటే అమెరికా రివర్స్ అయ్యిందన్న. గతంలో ఉక్రెయిన్కి సపోర్ట్ చేసే అమెరికా రష్యాకి వెంటనే సపోర్ట్ చేసింది. అంటే రష్యా తప్పు ఏమీ లేదు అని అక్కడ సపోర్ట్ చేసింది. ఇదంతా కారణము మనకి మామగారు నాన్న. మామ అంటే ట్రంప్ మామే. లేటెస్ట్గా 2025 జనవరి 20వ తారీఖున అమెరికాకి 47 ప్రెసిడెంట్ అయ్యాడు. మన ప్రమాణ స్వీకారాన్ని కూడా మన ఇండియన్స్కి చాలామంది ఫోన్ చేశారు ఆ సమయంలో. మన మోడీ గారు కూడా వెళ్ళారు. అయితే మామగారు మనతో నవ్వుతూనే ఉంటారు నాన్న, కానీ చాలా డేంజరస్ అయినా. అలాంటిది రష్యా ఉక్రెయిన్ వారిని ఖండించకుండా రష్యాకి సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు. గతంలో జో బైడెన్ గవర్నమెంట్ ఉక్రెయిన్కి సపోర్ట్ చేసేది. ఇప్పుడు మన ట్రంప్ గారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? రష్యాకి సపోర్ట్ చేస్తున్నారు. సరే చూద్దాం. యుఎన్ఓలో ఉక్రెయిన్ తీర్మానాన్ని వ్యతిరేకించిన అమెరికా. మరి చూస్తే తమ భూభాగం నుంచి రష్యా బలగాలు తక్షణమే వైదొలగాలని కోరుతూ ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ఉక్రెయిన్ దాని యూరోపియన్ మిత్ర దేశాలు ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి ఓటింగ్ జరగగా G7 దేశాలు అమెరికా తప్ప G7 దేశాలు వంటి 93 దేశాలు అనుకూలంగా ఓటేసాయి ఉక్రెయిన్కి. మరి ఏ దేశాలు వ్యతిరేకించే ప్రధానంగా అంటే రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ మరియు హంగేరీలతో 18 దేశాలు వ్యతిరేకంగా ఓటేసాయి ఉక్రెయిన్కి. దీంట్లో భారత్, చైనా, బ్రెజిల్ లాంటి 65 దేశాలు ఈ ఓటింగ్కి దూరంగా ఉన్నాయి. అంటే ఓటింగ్లో పాల్గొనలేదు. భారత్ కూడా ఈ ఓటింగ్లో పాల్గొనలేదని దూరంగా ఉంది. మరి G7 దేశాలు అంటే ABNCJPJI ఇది మన కోడ్ మాత్రమే. గతంలో క్వశ్చన్ అడిగామా G7లోని దేశాన్ని గుర్తించండి. G7 అంటే మొత్తం 7 కంట్రీస్ ఉంటాయి. G7లో ఉన్న 6 దేశాలు ఓటింగ్ అనుకూలంగా వేసాయి. ఒక దేశం వ్యతిరేకించింది. ఆ దేశమే అమెరికా. B అంటే మన భాషలో బ్రిటన్ నాన్న. ఓకే, బ్రెజిల్ కాదు. C అంటే మన భాషలో కెనడా. J అంటే జర్మనీ. P అంటే ఫ్రాన్స్. J అంటే జపాన్. ఓకే, I అంటే ఇండియా కదన ఇటలీ. G7లో మన ఇండియాకి సభ్యత్వం లేదన్న. G7 కంట్రీస్ అంటే డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు. G7 మనకి 1975లో ఏర్పాటైంది. మొత్తం 7 దేశాల కలయిక. A అంటే అమెరికా, B అంటే బ్రిటన్, C అంటే కెనడా, J అంటే జర్మనీ, P అంటే ఫ్రాన్స్, J అంటే జపాన్, I అంటే ఇటలీ. క్వశ్చన్ అడగవచ్చు, G7లో లేని దేశాన్ని గుర్తించండి. ఆ G7లో 6 దేశాలు మనకి అంటే ఉక్రెయిన్కి సపోర్ట్ చేసే, ఒక దేశం వ్యతిరేకించింది అమెరికా. మరి యుఎన్ఓ అంటున్నాం. యుఎన్ఓ 1945 అక్టోబర్ 24న ఏర్పాటైంది. మరి యుఎన్ఓలో ప్రారంభ సభ్య దేశాలు 51. ఆ 51వ దేశమే పోలాండ్. ప్రస్తుతం యుఎన్ఓలో సభ్య దేశాల సంఖ్య 193 సభ్య దేశాలు ఉన్నాయి. దాంట్లో 193వ దేశం అంటే యుఎన్ఓలో చేరిన చివరి దేశము సౌత్ సూడాన్, దక్షిణ సూడాన్ 2011లో చేరింది యుఎన్ఓలో. లేటెస్ట్గా మనకి 2025 సంవత్సరంలో జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీలో యుఎన్ఓకి చెందిన జాతీయ జెండాలు అంటే యుఎన్ఓలో సభ్యత్వం ఉన్న అన్ని దేశాలకు జాతీయ జెండాలని లేటెస్ట్గా ఆవిష్కరించారు. అంటే భారతదేశంలో తొలిసారిగా యుఎన్ఓలో సభ్యత్వం ఉన్న అన్ని దేశాలకు జాతీయ జెండాలను ఎక్కడ ఆవిష్కరించారు అంటే మన ఇండియాలో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కాకినాడలో జేఎన్టీయు యూనివర్సిటీ. చాలా ఇంపార్టెంట్ నాన్న. యుఎన్ఓ ప్రధానంగాలు సాధారణ సభ, భద్రత మండలి, ధర్మకర్త మండలి, సాంఘిక ఆర్థిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయము. సాధారణ సభలో సభ్య దేశాల సంఖ్య 193. సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిత్. మనకి రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరిగింది. మరి రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం 2022 ఫిబ్రవరి 24వ తారీఖున స్టార్ట్ అయింది. మరి ఈ సమయంలో ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి భారతదేశం పెట్టిన పేరే ఆపరేషన్ గంగా.
ఆపరేషన్ గంగా అనే పేరుతో ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తీసుకురావడం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో జరిగిన యుద్ధాలు ఏమైనా ఉన్నాయో చూస్తూ ఉండాలి. మనకి పాలస్తీనాకు ఇజ్రాయెల్కి యుద్ధం జరిగింది. పాలస్తీనాకు ఇజ్రాయెల్కు 2023 అక్టోబర్ 7వ తారీఖున యుద్ధం జరిగింది నాన్న. ఈ సమయంలో ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి పెట్టిన పేరే ఆపరేషన్ అజయ్. ఆపరేషన్ అజయ్. ఆపరేషన్ అజయ్. ఆపరేషన్ అజయ్ అనే పేరుతో ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులను తీసుకురావడం జరిగింది. పాలస్తీనాకి ఇజ్రాయెల్కి యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది? 2023 అక్టోబర్ 7. ఆ పాలస్తీనాకు చెందిన హమాస్ అనే ఉగ్రవాద సంస్థ పాలస్తీనాకు చెందిన హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఎవరిపై దాడి చేసింది? ఇజ్రాయెల్. మరి ప్రపంచ ఉగ్రవాదుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? ప్రపంచ ఉగ్రవాదుల వ్యతిరేక దినోత్సవం మే 21వ తారీఖున జరుపుకుంటాం. ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. ఉగ్రవాదంలో ఫస్ట్ ప్లేస్, ప్రపంచ ఉగ్రవాదంలో ఇండియా ప్లేస్ ఏముంది? ఇండియా ప్లేస్ 14. అంటే ఇండియా ర్యాంకు మా 2024 పరంగా చూసుకుంటే ప్రపంచ ఉగ్రవాదంలో మన ఇండియా ర్యాంక్ 14. ప్రపంచంలో ఉగ్రవాదం కూడా దేశం ఫస్ట్ ప్లేస్ బుర్కినా ఫాసో. ఎలా ప్రిపేర్ అవుతుండాలి సబ్జెక్ట్ని అన్ని కోణాలు ఆలోచిస్తూ ఉండాలి. యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూయార్క్. యుఎన్ఓలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 193. యుఎన్ఓలో ఇండియాకి మెంబర్షిప్ ఉంది. యుఎన్ఓ ప్రధానంగా 6: సాధారణ సభ, భద్రతా మండలి, ధర్మకర్త మండలి, సాంఘిక ఆర్థిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం. యుఎన్ఓలో ప్రధాన భాషలు 6 ఉంటాయి నాన్న. యుఎన్ఓ ప్రధాన భాషలు 6. ACPER అంటాం. అంటే యుఎన్ఓ ప్రధాన భాషలు 6. చూద్దాం. ACEFRS అంటే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. ఎలా చూస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మా హార్ట్ ల్యాంప్ సెలెక్టెడ్ స్టోరీస్. బుక్ పేరు హార్ట్ ల్యాంప్. దీని యొక్క ట్యాగ్ లైన్ సెలెక్టెడ్ స్టోరీస్. ఈ బుక్ రాసిన వ్యక్తి ఎవరంటే బాను మస్తాక్. మీకు ఆల్రెడీ తెలుస్తున్నాను. బాను మస్తాక్ 2025 అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్కి నామినేట్ అయింది ఈ బుక్. నిన్నటి రోజు చెప్పుకున్నాం. బాను మస్తాక్ గారు రాసిన బుక్ అంటే మన భారతీయ రచయిత్రీమే. ఈమె రాసిన బుక్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్కి నామినేట్ అయింది. మనకి 2025 మేలో ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ 2005లో ప్రారంభించాం. ఇది 2025లో మన ఇండియా నుంచి బుక్ నామినేట్ అయిందన్న. మరి ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ యొక్క ప్రైజ్ మనీ 50,000 అని మాట్లాడుకున్నాం. 50,000. ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అవార్డు అంటే గుర్తు రావాల్సింది, ఒక వ్యక్తి రాసిన బుక్ని మరొక భాషలోకి అనువాదం చేస్తారు. ఒక వ్యక్తి ఏ భాషలో రాసినా ప్రాబ్లం లేదు, తప్పనిసరిగా ఇంగ్లీష్లోకి అనువాదం చేయాలి అని చెప్పుకున్నాం. అదే బుక్కర్ ప్రైజ్ అయితే ఇంగ్లీష్ నవలకి ఇస్తారు. బుక్కర్ ప్రైజ్కి అయితే మనకి తప్పనిసరిగా ఇంగ్లీష్ బుక్లకి ఇస్తారు, కానీ ట్రాన్స్లేట్ అవసరం లేదు. కానీ ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్కి అవసరము. ఒక వ్యక్తి రాస్తాడు, ఇంకో వ్యక్తి దాన్ని అనువాదం చేస్తారు. ఆ బుక్ పేరు హార్ట్ ల్యాంప్. మరి ఇటీవల కాలంలో వార్తలో ఉన్న బుక్స్ మీకు చెప్పిన బుక్స్ ఏనా ఒకసారి రాస్తాను. ఇక్కడ ఒకసారి రాసుకోవాలి నోట్స్, మీకు చాలా ప్లస్ అవుతుంది. లేటెస్ట్గా వచ్చిన బుక్స్ ఐస్లాండ్. ఈ ఐస్లాండ్ అనే బుక్ ఎవరు రాస్తారని చెప్పుకున్నాం మీకు? సుజిత్ సరాఫ్ రాసిన బుక్ పేరే ఐస్లాండ్. లేటెస్ట్ అవర్ జర్నీ టు గెదర్. మరి ఈ బుక్ ట్రంప్ రాసిన బుక్. ట్రంప్ ఎవరికి ఇచ్చారు? మోడీ గారికి ఇచ్చారు. భారతదేశ ప్రధానికి మోడీ గారికి ఇచ్చారు. ఎవరు ఇచ్చారంటే మన ట్రంప్ గారు ఇచ్చారు. బుక్ పేరు అవర్ జర్నీ టు గెదర్. నెక్స్ట్ మరొక బుక్ వార్తలో ఉంది, ద న్యూ ఐకాన్. ఈ బుక్ ఎవరు రాస్తారంటే అరుణ్ చౌరీ. అంటే ఇటీవల కాలంలో లేటెస్ట్ బుక్స్ ఓల్డ్ బుక్స్ కాదు. విట్నెస్ అనే బుక్ వార్తలో ఉంది. విట్నెస్ అని బుక్ రాసింది సాక్షి మాలిక్ మే రెజ్లింగ్ క్రీడాకారిణి సాక్షి మాలిక్. నెక్స్ట్ వన్ విన్నర్స్ మైండ్ సెట్ అని బుక్ రాసిన ఎవరంటే షేన్ వాట్సన్ ఎవరంటే ఆస్ట్రేలియా క్రికెటర్. ఇవన్నీ చూస్తూ ఉండాలన్న. మరలోకి వచ్చిన బుక్ ఏంటి? బుక్ పేరు హార్ట్ ల్యాంప్ సెలెక్టెడ్ స్టోరీస్. అంటే బాను మస్తాక్ గారు రాశారు. ఈ బుక్ ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్కి నామినేట్ అయింది.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే వీర్ సావర్కర్ పుణ్యతిథి. వీర్ సావర్కర్ పుణ్యతిథి అంటే వీడి సావర్కర్ ఆయన ఏ పేరుతో పిలుస్తారు? వీర్ సావర్కర్ అని పిలుస్తారు. పూర్తి పేరు వినాయక దామోదర సావర్కర్. మరి సిపాయిల తిరుగుబాటుని ప్రథమ స్వతంత్ర సంగ్రహంగా చెప్పిన వ్యక్తి. సిపాయిల తిరుగుబాటుని ప్రథమ స్వతంత్ర సంగ్రహంగా చెప్పిన వ్యక్తి వీడి సావర్కర్. ఆయన యొక్క జననం 1883 మే 28. ఆయన మరణించింది 1966 ఫిబ్రవరి 26న. మరి ఇటీవల కాలంలో ఆయన యొక్క వర్ధంతి వార్తల్లోకి వచ్చింది ఫిబ్రవరి 26వ తారీఖున. మరి 2003లో పార్లమెంటు హాల్లో సావర్కర్ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఆయన భారతదేశానికి చేసిన సేవలకు గుర్తింపుగాన భారత పార్లమెంట్ అంటే ఇండియన్ గవర్నమెంట్ ఆయన యొక్క ఫోటోని పార్లమెంట్ హాల్లో ఆవిష్కరించింది. చాలా చాలా ఇంపార్టెంట్. బ్రిటిష్ వారితో తిరుగుబాటు చేసేవాడైనా. నెక్స్ట్ వన్, 2002లో పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయాన్ని వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చారు. పోర్ట్ బ్లెయిర్ అంటే అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని. ఓకే, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని అండి పోర్ట్ బ్లెయిర్. ఈ పోర్ట్ బ్లెయిర్కి లేటెస్ట్గా పేరు మార్చారు శ్రీ విజయపురము. అలాంటిది అండమాన్ నికోబార్ దీవుల యొక్క పాత రాజధాని పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయాన్ని వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు. మరి ఆయన గురించి మాట్లాడితే ఆయన ప్రధానంగా స్థాపించిన సంస్థలు ఉన్నాయి. అంటే సంస్థలు చూద్దాం. ఫస్ట్ వన్ మిత్రమేళ, నెక్స్ట్ వన్ ఫ్రీ ఇండియా సొసైటీ, నెక్స్ట్ అభినవ్ భారత సొసైటీ లాంటి సంస్థలను స్థాపించారు. ఎవరు? వినాయక దామోదర సావర్కర్. సిపాయిల తిరుగుబాటు 1857 మే 10వ తారీఖున ప్రారంభమైంది. ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లో మేరట్ అనే ప్రాంతంలో అంటాం. 1857 మే 10వ తారీఖున ఉత్తరప్రదేశ్లో మేరట్లో ప్రారంభమైంది సిపాయిల తిరుగుబాటు. తొలిసారిగా దానికి ఆనవాళ్ళు పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వలేదు, కానీ తొలిసారిగా సిపాయిల తిరుగుబాటుని ఎక్కడ గుర్తించారంటే 1780 అక్టోబర్ 3వ తారీఖున విశాఖపట్నంలో గుర్తించారు. మన విశాఖపట్నంలోనే సిపాయిల తిరుగుబాటు తొలిసారి ఇక్కడ జరిగింది. కానీ అందరికీ ఫేమస్ అయింది 1857 మే 10వ తారీఖున మేరట్ అంటే ఉత్తరప్రదేశ్. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. భారతదేశంలో జనాభా ఎక్కువ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో జరిగింది. నిన్నటి రోజున ఫిబ్రవరి 26వ తారీఖున మహాకుంభమేళ ఎండ్ అయింది. ఇలా లింక్ చేస్తూ ఉండాలి. ఉత్తరప్రదేశ్ అంటే వీర్ సావర్కర్ పుణ్యతిథి. ఆయన లేటెస్ట్గా ఫిబ్రవరి 26వ తారీఖున వర్ధంతి జరిగింది. వినాయక దామోదర సావర్కర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పెట్రోల్లో కలిపే ఇథనాల్ 20%. పెట్రోల్లో కలిపే ఇథనాల్ని మనం ఏమని పిలుస్తామంటే ఇథనాల్ బ్లైండెడ్. పెట్రోల్లో ఇథనాల్ కలిపే దాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఇథనాల్ బ్లైండెడ్ అని పిలుస్తారు. అయితే పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల యూజెస్ ఏంటి, ఉపయోగాలు ఏంటి చూద్దాం. అంటే శిలాజ ఇంధన వాడకాలను తగ్గించవచ్చు, వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చు, నెక్స్ట్ కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. అంటే భూతాపం ఉంది కదా, ఈ కార్బన్ ఉద్గారాలు తగ్గించవచ్చు. మరి ఇథనాల్ దేని నుంచి లభిస్తుంది? ప్రధానంగా మనకి ఇథనాల్ అనేది దేని నుంచి లభిస్తుంది అంటే మొక్కజొన్న బార్లీ నుండి లభిస్తుంది ఇథనాల్. ఇప్పుడు 2026 నాటికి పెట్రోలు జీవ ఇంధనమైన ఇథనాల్ను 20% పైగా వాడుతామని చెప్పడం జరుగుతుంది. 2026 నాటికి పెట్రోల్లో జీవ ఇంధనం ఇథనాల్ను 20% పైగా ఉపయోగిస్తాం. ఎవరు ప్రకటించారంటే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. మరి ఏ కమిటీ నియమించింది? ఏ కమిటీ చెప్పడం జరిగిందంటే మనకి నీతి ఆయోగ్ ఒక కమిటీ నియమించింది దీనికోసము. పెట్రోల్లో ఇథనాల్ను కలపడానికి 20% ఏ కమిటీ నియమించిందంటే నీతి ఆయోగ్ ఒక కమిటీని నియమించింది. నీతి ఆయోగ్ 2015 జనవరి 1వ తారీఖున ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిందని మాట్లాడుకున్నాం. నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం. ఆ BVR సుబ్రహ్మణ్యం పదవి కాలాన్ని 1 year ఎక్స్టెండ్ చేశారు, 1 year పెంచారు. ప్రజెంట్ నీతి ఆయోగ్ CEOగా పనిచేస్తుంది BVR సుబ్రహ్మణ్యం. నీతి ఆయోగ్ చైర్పర్సన్, నీతి ఆయోగ్ CEO, నీతి ఆయోగ్ అండ్ చైర్పర్సన్ అంటారు. చైర్పర్సన్గా పనిచేస్తుంది ఎవరంటే మోడీ గారు.
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా పనిచేస్తుంది సుమాన్ బేరీ నానా. మనకి ఇండియా టార్గెట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. అదే 2026 నాటికి 20% మనకి ఎథనాల్ కలుపుతారు పెట్రోలియంలో. అదే 2026 నాటికి నక్సలిజం అంతము, భారతదేశంలో మావోయిస్టుని అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ వారు అని ప్రకటించారు 2026. ఆ 2026 నాటికి జపాన్ సహకారంతో భారత్లో బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. జపాన్ సహకారంతో రాబోతుంది. మనకి 2025 అంటే గుర్తు రావాల్సింది ఇండియా టార్గెట్ అమ్మ టీబీ ఫ్రీ ఇండియా, అంటే టీబీ వ్యాధి లేకుండా భారతదేశంలో పూర్తిగా నిర్మూలించడము. నెక్స్ట్ 2027 టార్గెట్ చూసుకుంటే లెప్రసీ ఇన్ ఇండియా, లెప్రసీ వ్యాధిని నిర్మూలించడము. ఓకే, లెప్రసీ వ్యాధి నిర్మూలన. 2030 అంటే మనకు గుర్తు రావాల్సింది 2030 అంటే మలేరియా ఫ్రీ ఇండియా, మలేరియా రహిత దేశంగా భారతదేశం మారబోతుంది. 2030 మరొక ఇంపార్టెన్స్ ఎయిడ్స్ ఫ్రీ ఇండియా, ఎయిడ్స్ రహిత దేశంగా భారతదేశం మారబోతుంది. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి టార్గెట్గా పెట్టుకుంది 2047. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది. 2035 నాటికి అంతరిక్ష రంగంలో ఓన్ స్పేస్ స్టేషన్, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది 2035 నాటికి. భారతదేశం 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగామి పంపిస్తుంది, మూన్పైకి మనుషులు పంపిస్తుందమ్మా. చంద్రునిపైకి వ్యోమగామి పంపించడానికి ఇండియా టార్గెట్ 2040. భారతదేశం డెవలప్డ్ కంట్రీ 2047, అభివృద్ధి చెందిన దేశంగా. 2047 మరొక ఇంపార్టెన్స్ డ్రగ్స్ ఫ్రీ ఇండియా, మత్తు పదార్థాల రహిత దేశంగా మారబోతుంది 2047కి. నెక్స్ట్ 2070 నాటికి ఇండియా టార్గెట్ మనం చూసుకుంటే జీరో కార్బన్ ఎమిషన్స్, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశం ఏ ఇయర్ని టార్గెట్గా తీసుకుని 2070. నెక్స్ట్ 2055 నాటికి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ప్రకటించింది, జీరో ఎమిషన్స్ అమ్మ, నెట్ జీరో ఎమిషన్స్ అంటే 0 ఉద్గారాలుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది 2055 నాటికి. ఎలా సబ్జెక్ట్ని మనం లింక్ చేస్తూ ఉండాలన్న. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా ఆహార వ్యర్థాలతో దృఢమైన కాంక్రీట్, అంటే ఆహార వ్యర్థాలతో దృఢమైన కాంక్రీట్ అనే వార్తలోకి వచ్చింది. మనం ఏదైనా బిల్డింగ్ కట్టినప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటాం, లేదా ఒక హౌస్ కట్టినప్పుడు అది స్ట్రాంగ్గా ఉండాలి. కొన్ని సంవత్సరాలకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బిల్డింగ్ అనేది మనకి దాని క్వాలిటీ తగ్గుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే కాంక్రీట్ బలంగా ఉండాలి. మనం హౌస్ కట్టినప్పుడు లేదా బిల్డింగ్ కట్టినప్పుడు కాంక్రీట్ బలంగా ఉండాలి. అలా కాంక్రీట్ బలంగా ఉండాలని మరి ఇటీవల కాలంలో ఒక ఐఐటి వారు వార్తలోకి వచ్చారు. ఆ ఐఐటి ఇండోర్ చూద్దాం. దీని ప్రధాన ఉద్దేశం చూస్తే నిర్మాణ బలం రెట్టింపు, కర్బన ఉద్గారాలు తగ్గింపు. ఒక నిర్మాణాన్ని నిర్మించినప్పుడు బలంగా ఉండాలి అండ్ కర్బన ఉద్గారాలను తగ్గించాలి. మరి ఎవరు వచ్చారో వార్తలో కంటే ఐఐటి ఇండోర్ పరిశోధకులు. అయితే మరి ఆహార వ్యర్థాలు ఏం ఉపయోగించాలి అంటే ఒక కాంక్రీట్ నిర్మాణం జరిగినప్పుడు ఆహార వ్యర్థాలు అంటే ప్రధానంగా కాలీఫ్లవర్ కాడలు, నెక్స్ట్ బంగాళదుంప తొక్క, నెక్స్ట్ మెంతికూర కాడలు అండ్ కులిని బొప్పాయి గుజ్జుని మన కాంక్రీట్లో ఉపయోగించవచ్చు. ప్రధానంగా ఒక బ్యాక్టీరియాను కలిపి ఉపయోగిస్తే ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే హానికరమైన అంటే హాని జరిగిన బ్యాక్టీరియా, మనకి హాని కలిగించే బ్యాక్టీరియా కాదు. ఏదైనా ఒక కాంక్రీట్ బలంగా ఉండాలంటే మనకి హాని చేయలేని ఒక బ్యాక్టీరియాని తీసుకొని ఈ బ్యాక్టీరియా మరి కులిన పదార్థాలు లేదా ఆహార వ్యర్థాలు కలిపితే ఈ కాంక్రీట్ బలంగా ఉంటుందని ఇటీవల కాలంలో ఏ శాస్త్రవేత్త గుర్తించారు, ఐఐటి ఇండోర్. మనకి ఇప్పుడు కాంక్రీట్కి హాని చేయని బ్యాక్టీరియా వార్తల్లోకి వచ్చింది. ఆ బ్యాక్టీరియా పేరు ఈకోలి లాంటినాన్ ఫాటోజెనిక్ బ్యాక్టీరియా. ఫాటోజెనిక్ బ్యాక్టీరియాతో ఈ ఆహార వ్యర్థాలను కాంక్రీట్లో కలపాలి. బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. హాని కలిగించిన బ్యాక్టీరియా. కాంక్రీట్కి ఎటువంటి హాని జరగదు దీనివల్ల. సింగిల్ లైన్ క్వశ్చన్, ఐఐటీస్ అంటే సింగిల్ లైన్ క్వశ్చన్స్. ఇటీవల కాలంలో ఆహార వ్యర్థాలతో దృఢమైన కాంక్రీట్ అనే వార్తలోకి ఏ ఐఐటి వారు వచ్చారు సరిపోతుంది, ఐఐటి ఇండోర్. ప్రస్తుతం ఇండియాలో మొత్తం ఐఐటీస్ 23 ఐఐటీస్ ఉన్నాయమ్మా. మరి 23 ఐఐటీస్లో బెస్ట్ ఐఐటీగా దేని చెప్పుకుంటామంటే ఐఐటి మద్రాస్. లేటెస్ట్గా ఐఐటి మద్రాస్ వారు
భారత్లో ఫస్ట్ హైపర్ లూప్ ట్రైన్ని ఒక ట్రాక్ అమ్మ. ఫస్ట్ హైపర్ లూప్ ట్రైన్ ట్రాక్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏ ఐఐటి వారు వచ్చారు? ఐఐటి మద్రాస్. ఫస్ట్ హైపర్ లూప్ ట్రైన్ ట్రాక్ భారతీయ రైల్వే వారు ఎవరితో ఒప్పందం చేసుకున్నారంటే ఐఐటి మద్రాస్తో ఒప్పందం చేసుకున్నారు, చూసుకోవాలి నాన్న. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఉపాధి హామీ PMGAY పథకాలు వార్తల్లో ఉన్నాయి. మరి ఉపాధి హామీ చట్టం అంటాం. PMGAY అంటే ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన. ఈ 2 పథకాలు వార్తలు ఉన్నాయి. మనకి బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు మనకి 2025-26 బడ్జెట్ని ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టాం. ఈ ప్రవేశపెట్టింది ఎవరు? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్ కేటాయింపులు అంటాం. ఈ బడ్జెట్ కేటాయింపులో గ్రామీణ అభివృద్ధి శాఖ అను పదం ఉంటుంది. ఈ గ్రామీణ అభివృద్ధి శాఖకు ఎంత కేటాయించారనే పదంతో చూసుకుంటే గ్రామీణ అభివృద్ధి శాఖలో ప్రధానంగా ఏ పథకాలకు కేటాయిస్తారంటే ఉపాధి హామీ PMGAY. గ్రామీణ అభివృద్ధి శాఖలో ఎక్కువగా అమౌంట్ ఏ పథకాలు కేటాయిస్తున్నారు? చాలా ఇంపార్టెంట్. ఉపాధి హామీ పథకానికి, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ నిధి పథకానికి, ఈ 2 పథకాలకే దాదాపుగా 75% కేటాయిస్తున్నారంట. అలా ఈ నివేదికను ఎవరు ఇచ్చారు? చాలా ఇంపార్టెంట్ అమ్మ. థింక్ ట్యాంక్ PRS లెజిస్లేటివ్ నివేదిక. ఓకే, నివేదికను ఇచ్చింది ఎవరమ్మ? థింక్ ట్యాంక్ PRS లెజిస్లేటివ్. గ్రామీణ అభివృద్ధి శాఖ బడ్జెట్లో ఈ 2 పథకాలను 75% నిధులు కలిగి ఉన్నాయని ఆ రిపోర్ట్ ఇచ్చింది వారు. ఎవరంటే థింక్ ట్యాంక్ PRS. మరి కోవిడ్ అనంతరం గ్రామీణ అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మనం ఉపాధి హామీ చట్టం అంటాం. ఉపాధి హామీ చట్టము అంటే గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ యాక్ట్. ఉపాధి హామీ చట్టం 2005లో రావడం జరిగింది. ఉపాధి హామీ చట్టాన్ని 2009లో పేరు మార్చారు. MGNREGS. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. మహాత్మా గాంధీ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లేదా ఉపాధి హామీ చట్టం ద్వారా డైలీ అలవెన్స్ అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఏం చేస్తారు? ఉపాధి అవకాశం కల్పిస్తారు. 100 రోజులు అంటే 100 రోజుల పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. అయితే డైలీ అలవెన్స్ ఎక్కువగా ఏ రాష్ట్రానికి వస్తున్నాయి? ఉపాధి హామీ పథకం ద్వారా డైలీ అలవెన్స్ ఏ రాష్ట్రానికి ఎక్కువగా వస్తున్నాయంటే హర్యానా. మరి హర్యానా రాష్ట్రంలో ఎంత వస్తున్నాయంటే 374 రూపాయలు ఒక డేకి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఇస్తున్నారు? ఒక డే కంటే 300 రూపాయలు ఇస్తున్నారమ్మా. అంటే 300 రూపీస్, 300 రూపాయలు అందిస్తున్నారు ఈ పథకం ద్వారా. మనకి 2025-26 బడ్జెట్ మొత్తం ఎంత అంటాడు చూసుకోండి. 50,000. మా 2025-26 బడ్జెట్ 50,65,345 కోట్లు. ఈ బడ్జెట్ని 2025 ఫిబ్రవరి 1వ తారీఖున నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. 2025-26 కేంద్ర బడ్జెట్ 50,65,345 రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. యురేనియం ఉత్పత్తిలో ఇరాన్. మరి ఎందుకు యురేనియం ఉత్పత్తిలో ఇరాన్ అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది? ఎక్కువగా యురేనియం తయారు చేయబోతుంది అంటే 2 దేశాల మధ్య శత్రు దేశాలపైన ఫైట్ చేసినప్పుడు అణ్వాయుధాలు కావాలి, న్యూక్లియర్ వెపన్స్ కావాలి నాన్న. ఇప్పుడు ఇరాన్ కూడా న్యూక్లియర్ వెపన్స్ బాగా తయారు చేసుకుంటుంది. లేటెస్ట్గా ఇరాన్ ఇజ్రాయెల్కి యుద్ధం జరిగింది. అలాగే ఇజ్రాయెల్కు పాలస్తీనా యుద్ధం జరిగింది. శత్రు దేశాలపైన ఫైట్ చేసినప్పుడు తప్పనిసరిగా న్యూక్లియర్ వెపన్స్ వాడుతూ ఉంటారు, అంటే అణ్వాయుధాలు. మరి యురేనియం ఉత్పత్తిలో అంటే అణ్వాయుధాల తయారీలో ఏం ఉపయోగిస్తారంటే యురేనియం ఉపయోగిస్తారు. అలా ఏ సంస్థ చెప్పింది అంటే ఇరాన్ అనేది ఎక్కువగా యురేనియం ఉపయోగిస్తుందని. మనం గమనిస్తే అణ్వాయుధ తయారీ స్థాయికి దగ్గరగా ఉండే యురేనియం ఉత్పత్తిలో ఇరాన్ దూకుడు. మరి వియన్నా కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ అణుశక్తి IAEA అందించిన వివరాల ప్రకారం 2025 ఫిబ్రవరి 8 నాటికి ఇరాన్ వద్ద 274 కేజీల యురేనియం ఉందండి. యురేనియం
అంటే అణ్వాయుధాలు ఉపయోగిస్తారు యురేనియంని. మనకి 2024 నోబెల్ శాంతి అవార్డు జపాన్ సంస్థకు వచ్చింది. జపాన్ సంస్థ అంటే హెడాంక్యో, దాని పేరు నెహాన్ హెడాంక్యో. మరి నెహాన్ హెడాంక్యో ఎందుకు వార్తలో ఉందని ఇప్పుడు అంటే నెహాన్ హెడాంక్యో అనే సంస్థ జపాన్ దేశానికి చెందింది. ఎందుకు ఇక్కడ మనం చెప్పుకుంటున్నామంటే 2024లో నోబెల్ శాంతి అవార్డు వచ్చింది. ఎందుకు ఇచ్చారు అంటే అణ్వాయుధ రహిత దేశాలుగా, అంటే అణ్వాయుధ రహిత దేశంగా ఉంది అంటే ఆ సంస్థ అంటే అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించింది, అణ్వాయుధాలను వాడటం లేదు, అంటే అణ్వాయుధాల రహిత దేశంగా మారాలి అని ప్రపంచ దేశాలకు అన్నిటికీ సపోర్ట్ చేసింది. అంటే అణ్వాయుధాలు వాడకూడదు, న్యూక్లియర్ వెపన్స్ ఎవరు వాడకుండా దాన్ని పూర్తిగా నిర్మూలించండి అని మరి ఈ సంస్థ ప్రచారం చేసింది. నెహాన్ హెడాంక్యో అనే సంస్థ మనకి రెండవ ప్రపంచ యుద్ధం అంటమే, మరి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు అయింది. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే హీరోషిమా నాగాసాకి అనే నగరాలు జపాన్లో ఉంటాయి. ఈ నగరాలపైన అమెరికా దాడి చేస్తుంది. హీరోషిమా నాగాసాకి నగరాలపైన అమెరికా దాడి చేస్తుంది కదా. ఈ సమయంలో హీరోషిమా నాగాసాకిలో యుద్ధం జరిగిన తర్వాత, అంటే ఈ రెండు ప్రాంతాలపైన యుద్ధం జరిగిన తర్వాత కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తులు స్థాపించిన ఒక సంస్థ పేరే నెహాన్ హెడాంక్యో. అంటే హీరోషిమా నాగాసాకి యుద్ధం నుంచి బయటపడ్డ ప్రజలు స్థాపించిన ఒక సంస్థ పేరు నెహాన్ హెడాంక్యో. ఆ నెహాన్ హెడాంక్యో ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? అణ్వాయుధాలు వాడకండి, అంటే అణ్వాయుధాలు వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఆ సంస్థకి 2024 నోబెల్ శాంతి అవార్డు ఇచ్చారు. ఇప్పుడు యురేనియం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అణ్వాయుధాలు ఉపయోగిస్తుంది ఇరాన్ దేశం అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇరాన్ క్యాపిటల్ చూసుకుంటే తెహరాన్. అయితే ఇరాన్ దేశం ఇటీవల కాలంలో క్యాపిటల్ చేంజ్ చేస్తున్నట్టు, క్యాపిటల్ మారుస్తున్నట్లు వార్తలకు వచ్చింది. మరి ఇరాన్ క్యాపిటల్ తెహరాన్, ఈ తెహరాన్ నుంచి మాక్రాన్కు మారుస్తున్నట్లు వార్తలకు వచ్చింది. మాక్రాన్ ఇంకా ఫైనల్ అవ్వలేదు మాక్రాన్కి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా అంగారకుడిపై 300 కోట్ల సంవత్సరాల బీచ్ అంట. ఓకే, అంగారకుడిపై 300 సంవత్సరాల కోట్ల బీచ్ అనేది వార్తల్లో ఉంది. మరి అంగారకుడు అంటాం, మనకి అంగారకుడు అంటే అరుణ గ్రహం అని పిలుస్తాం. ఓకే, అంగారకుడు అన్నా, నెక్స్ట్ అరుణ గ్రహం అన్నా, నెక్స్ట్ వన్ కుజుడు అన్నా. ఒకటేమో కుజుడు. మనకి గ్రహాలు మొత్తం ఎన్ని? 9. ఈ 9 గ్రహాలు సౌర వ్యవస్థలో మొత్తం 9 గ్రహాలు ఉంటాయి కదా. ఈ 9 గ్రహాల్లో 4వ గ్రహమే మనకి అంగారకుడు లేదా అరుణ గ్రహము లేదా కుజుడు. ఇప్పుడు అంగారకుడిపై 300 కోట్ల సంవత్సరాల బీచ్ని లేటెస్ట్గా ఎవరు గుర్తించారు చూద్దాం. చైనాకు చెందిన జురాంగ్ రోవర్ అందించిన డేటా ప్రకారము, అంటే చైనాకు చెందిన జురాంగ్ రోవర్ అందించిన డేటా ప్రకారం అంట దాదాపుగా 300 కోట్ల సంవత్సరాల బీచ్ అక్కడ ఉందంట అంగారకుడిపై. అంటే గతంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వారు, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వారు 1970లో కూడా నెక్స్ట్ అంగారకుడి పైన లేదా అంగారక గ్రహంపై వాటర్ ఉందని గుర్తించారు. నీరు ఉందని గుర్తించారు నాసా సంస్థ వారు 1970లో. మరి ఏ రాకెట్ ద్వారా గుర్తించారు? మరి రాకెట్ మీన్స్ వ్యామనౌక ద్వారా గుర్తించారు. చూద్దాం. 1970లో నాసాకు చెందిన మెరైనర్ 9 వ్యామనౌక ఆధారంగా అరుణ గ్రహంపై నీరు ఉందని గుర్తించారు. ఎవరు? నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఈ సంస్థ 1958లో ఏర్పాటైంది. ఇప్పుడు అంగారకుడిపై ఎవరెవరు పరిశోధన చేస్తున్నారంటే చైనా మరియు అమెరికా వారు పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు చైనాకు చెందిన జురాంగ్ రోవర్ అందించిన డేటా ఏం చెప్తుందంటే మనకి అంగారకుడిపై 300 కోట్ల సంవత్సరాల బీచ్ ఉంది, అక్కడ వాటర్ యొక్క ఆనవాలు ఉన్నాయి, ఒక మహాసముద్రంలాగా ఉందని చెప్పడం జరుగుతుంది. ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. ఓకే ఫ్రెండ్స్, అంటే ఈరోజు కరెంట్ అఫైర్స్ అంటే గత ప్రశ్న పత్రాలు ఏ విధంగా అడిగాడు, గత ప్రశ్నలు ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీద గత ప్రీవియస్ క్వశ్చన్స్
ఒక్కసారి మనం చూస్తే ఫస్ట్ వన్ జాతీయ ఉపాధి హామీ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఉపాధి హామీ చట్టం గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని పిలుస్తారు. గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ యాక్ట్. మనకి ఆప్షన్ 3 గుర్తుపెట్టుకో. 2005లో 2005. మరి 2003 అంటే ఫస్ట్ ఎన్ఆర్ఐ డే తొలి ప్రవాస భారతీయ దివాస్ మనకి 2003లో జరిగింది. లేటెస్ట్గా 18th ఎన్ఆర్ఐ డే 2025లో ఎక్కడ జరిగింది? భువనేశ్వర్ జరిగిందమ్మా, భువనేశ్వర్లో. నెక్స్ట్ 2009 అంటే మనకి జాతీయ విద్యా హక్కు చట్టం గుర్తు రావాలి. మరి 2010 అంటే మనకు గుర్తు రావాల్సింది జాతీయ వారసత్వ జంతువుగా ఏ ఇయర్ను ప్రకటించారు? జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగుని ఏ ఇయర్లో ప్రకటించారంటే 2010. ఓకే, సెకండ్ క్వశ్చన్, నాసాను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అమెరికా అంతరిక్ష సంస్థ. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1లో ఉందాం. 1958. ఈ 1958లో భారత రక్షణ పరిశోధన సంస్థ DRDOను కూడా ప్రారంభించారు. 1969 అంటే గుర్తు రావాల్సింది ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయితే ఇస్రో, భారత రక్షణ పరిశోధన సంస్థ అయితే DRDO. DRDO 1958, ఇస్రో 1969. ఈ 1969లో చంద్రుని పైన తొలిసారి కాలు పెట్టిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈ 1969లో ఇందిరాగాంధీ 14 బ్యాంకులు జాతీయం చేసింది. ఈ 1969లోనే తారాపూర్ అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసాం. తారాపూర్ అణువిద్యుత్ కేంద్రము మహారాష్ట్రలో ఏర్పాటు చేసాం నాన్న. మనకు 1956 అంటే LIC బ్యాంక్ గుర్తు రావాలి. LIC 1956 మరొక ఇంపార్టెన్స్ AIIMS. దీనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, ఉక్రెయిన్ రాజధాని క్రింది వానలో ఏది అంటున్నాడు? ఆప్షన్ 1 మాస్కో ఇచ్చారు. మాస్కో అంటే రష్యా రాజధాని. మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, కీవ్. బీజింగ్ అంటే చైనా రాజధాని. బెర్లిన్ అంటే జర్మనీ రాజధాని. బెర్లిన్ మీన్స్ జర్మనీ రాజధాని. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున్న కరెంట్ అఫైర్స్ మనకివి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చాలా ప్లస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్.